స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ మసాలా ఏమి లేకుండా చిక్కుడుకాయ నువ్వుల కారం చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. దీంట్లో టమాటా కూడా వేస్తున్నాను. చిక్కుడుకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. టమాటాలు 2 తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. దీంట్లోకి ఈ చిక్కుడుకాయని ముందుగా శుభ్రం చేసుకోవాలండి. చిక్కుడుకాయలంతా కూడా నార ఒలుచుకొని చక్కగా ఇదిగోండి చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, ఇలాగా పీచు తీసుకోవాలన్నమాట. ఇలా నార వస్తుందండి దీంట్లోంచి. కాయని ఎప్పుడు కూడా ఇలాగా శుభ్రంగా ఇదిగోండి ఇలా చూసుకోవాలి. పురుగులు అవి ఉంటాయన్నమాట అండి. ఇవి కొంచెం ఉడకపెట్టుకోవాలండి. ఇలా చేసుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత చిక్కుడుకాయ ఉడికిన వెంటనే తీసుకుని పక్కకి తీసేసి వాటర్లోంచి కుక్కర్లో అయితే 2 విజిల్స్ పడుతుందండి. మామూలుగా అయితే కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికిస్తే అయిపోతుంది. కొంచెం ఉడికిందో లేదు చూసుకుంటే. చికెన్గా ఉడకబెట్టుకుని కూర ఏ విధంగా తయారు చేస్తాను, ఇంగ్రీడియంట్స్ కూడా ఏమిటి అనేది కూడా వీడియో స్పష్టంగా చేస్తాను. ముందుగా చిక్కుడుకాయని బాగు చేసుకోవడం చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకుని ఇదిగోండి చిక్కుడుకాయలు తీసుకుందాము. ఇదిగోండి చిక్కుడుకాయని ఇదిగోండి చూసారా ఎంత ఇలాగా వస్తుందో నార ఇలా వస్తుందండి. ఈ పీచు తీసుకోకపోతే మనం తినేటప్పుడు నోటికి కర్రీలో ఎసిలేసిలుగా తగులుతాయండి. ఇదిగోండి చక్కగా పురుగులు ఏమీ లేకుండా ఇలా వేసుకోవాలి. ఇలాగ ప్రతి అన్నీ కూడా చేసుకోవాలండి. అదే మాదిరి అన్నీ కూడా చేసుకోవాలండి. ఇదిగోండి సైడ్లు ఇలాగా చిక్కుడుకాయ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా చక్కగా నార తీసుకోవడం. 2 సైడ్లు కూడా వస్తుంది, ఒక సైడే కాదండి. ఇదిగోండి 2 సైడ్లు కూడా వస్తుంది. దీని సెంటర్కి తీసుకుని ఇదిగోండి మరొక మాట చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఇలా కట్ చేసుకోవడమే. పురుగులు అవి ఉంటాయండి చిక్కుడుకాయల్లో కూడా, పురుగు పడుతుంది ఒకసారి అనమాట. అలాగా క్లీన్ చేసుకోవాలండి. నార తీయని పని అయితే మాత్రం ఇందా చెప్పాను కదండి, ఏసులుగా కూర అంతా కూడా నోటికి ఏసులుగా తగులుతుందండి తినేటప్పుడు. ఇదిగోండి ఏమి లేకుండా ఇలాగా మొత్తం అంతా కూడా అలా చేసి చూపిస్తానండి. మొత్తం అన్నీ కూడా ఇదిగోండి చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇలాగా శుభ్రం చేసేసుకున్నానండి. ఇదిగోండి చూసారా ఎంత నార వచ్చిందో, వేసులు ఇలా ఉంటుందండి, తుక్కు ఇలా వస్తుంది. ఇదిగోండి శుభ్రంగా చేసేసుకున్నాను. ఇది 3 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో వేద్దామండి. 2 విజిల్స్ వేయించుకోవాలి. బాగా మెత్తగా అయిపోకుండా 2 విజిల్స్లో అయిపోతుందండి. వెంటనే విజిల్స్ తీసేసి కూర వేసేసుకోవడమే. ఆ టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి నిలువుగా చిరుకున్నాను. కొత్తిమీర ఇదిగోండి గార్నిష్కి. చిక్కుడుకాయ నువ్వుల కారానికి కావాల్సిన సామాన్లు 50 గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఇది పేస్ట్ చేసి వేద్దామండి. ఎండుమిర్చి ఒక 8 అండి. నువ్వుల కారానికి నువ్వులు 3 టేబుల్ స్పూన్ నువ్వులు, సాయమినపప్పు 2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇవి వేయించి కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించి పొడుము చేసి వేయాలండి కర్రీలోని. ఇదేనండి కారం, ఇంకేం అవసరం లేదు. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. ఆ చిక్కుడుకాయలు కుక్కర్ తీసుకుని శుభ్రంగా 3 సార్లు కడిగేసుకున్నానండి. కడిగేసుకుని కుక్కర్లో వేస్తానండి. ఒక గ్లాస్ వాటర్ వేసాను. మూత పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశానండి. ఒక 2 విజిల్స్ వేయిందాము చిక్కుడుకాయని. ముందుగా చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్నాను కదండి కుక్కర్లో. ఇదిగోండి ఇలాగో దాంట్లో వేసేసుకున్నాను. అయిపోయండి 2 విజిల్స్ వేయించాయి. చక్కగా ఇదిగోండి ఇలాగ చక్కగా మెత్తగా ఉడికాయి. పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు నువ్వుల కారం వేయిందామండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను, చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. వేయిందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. పాన్ మీటెక్కింది. నువ్వులు తీసుకున్నాను కదండి, శుభ్రంగా ఏరి పెట్టుకున్నాను. నువ్వులు వేస్తాను. స్లోలోనే పెట్టుకోవాలండి స్టవ్. అంత స్లోలోనే పెట్టి చేస్తున్నాను. నువ్వులు వేస్తానండి. మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ ఉన్నాయి కదండి, మొత్తం అన్నీ వేస్తాను. స్లోలోనే పెట్టుకుని వేపుకోవాలండి. చాలా బాగా వేగుతాయి. ఇదిగోండి దోరగా వేగేయండి. ఇంక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా సరిపోతాయండి. దోరగా వేపుకోవాలి ఎనిమిదిగా వేగే వరకు. ఇప్పుడు ఇలా చల్లారనిద్దామండి. మిక్సీలో వేసుకుందాము. కడాయి పెట్టుకున్నానండి. కూర వేద్దాం. ఇప్పుడు ఆ నువ్వుల కారానికి చల్లారుతున్నాయండి ఇవి ఇలాగాని నువ్వులు కారం అవి ఎండుమిర్చి అవిను. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వీటెక్కిందండి. టమాటా ఉంది కదండి, టమాటా వేస్తున్నాను. టమాటా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. చూసారా చక్కగా వేగుతుంది టమాటా. బాగా నువ్వుల కారం చేసేద్దామండి, చల్లారిపోయి ఉంటుంది. ఇదిగోండి బాగా వేగాయి టమాటా. చూసారా చక్కగా వేయించాను. ఇప్పుడు అల్లం వేద్దామండి. అల్లం ముక్క తీసుకున్నాను కదండి, కొంచెం పేస్ట్ చేసుకున్నాను అనమాట. అల్లం వేద్దాము. అల్లం వేసాను. పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి, ఇప్పుడు వేద్దాము. నువ్వుల కారం రెడీ చేసుకున్నానండి. చూసారా చక్కగా ఎలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోండి నువ్వుల కారం. ఇది వేయిందాం. ఇప్పుడు చక్కగా నూనెకి వేగిపోయి టమాటా అల్లం కూడా చక్కగా మగ్గిపోయండి. పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. చిక్కుడుకాయ తీసుకుని వేద్దాము.
ఒక నిమిషం మూత పెడదామండి, బాగా మగ్గుతుంది. స్లోలోనే పెట్టాను. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నానండి చక్కగాని. చూసారా చిక్కుడుకాయ చక్కగా టమాటా శుభ్రంగా మగ్గిపోయింది, చిక్కుడుకాయ కూడా వేగింది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ తీసుకున్నాం కదండి, సాల్టు, పసుపు, నువ్వుల కారం. కారం అవసరం వద్దండి, ఇంకా కారం మీరు వేసుకోవడం బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మేము ఎంతవరకు తినగలదో అంతవరకే వేసానండి. ఎండుమిర్చి చక్కగా ఎంత సువాసన వస్తుందంటే అంత సువాసన వస్తుందండి. కర్రీ చాలా బాగుంటుందండి. అస్తమాటు నేను ఇలాగా ఉల్లిపాయ మసాలా వేయలేనప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి, చాలా బాగుంటుంది ఇది. మూత పెట్టి స్లోలోనే పెట్టానండి మొత్తం స్టవ్. చూసారా చక్కగా మగ్గింది, ఏం అడుగు పట్టకుండా చక్కగా మగ్గిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాము. ఎండుమిర్చి బదులు పచ్చికారం కూడా వాడుకోవచ్చండి. అంటే ఇలా చాలా టేస్ట్ ఇస్తుందని ఇలా వేసాను. ఎక్కువగా వాటర్ ఎక్కర్లేదండి, సరిపోతాయి. ఒక గ్లాస్ వాటర్, ఫుల్గా ఒక గ్లాస్ వాటర్ వేసానండి. ఇప్పుడు స్టవ్ని స్లోలో పెట్టి ఉడకనిద్దామండి, మళ్ళీ చూపిస్తాను. మూతకి చూద్దామండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చూసారా చక్కగా ఇదిగోండి చక్కగా ఉడుకుతుంది, మంచి సువాసన వస్తుందండి. నువ్వుపప్పు వేయించడం వల్ల చక్కగా నువ్వుల కారం చేసుకోవడం వల్ల చాలా చక్కటి సువాసన, మంచి కలర్ వచ్చిందండి. ఇలా దగ్గరగా చేసుకోవాలండి. ఇదే ఫ్రైలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. నేను టమాటా వేసి ఇలాగా గుజ్జుగా రైస్లో కలుపు తినేటట్లు చేస్తున్నాను అనమాట అండి. చూసారా ఎక్కడా కూడా ఎంత గ్రేవీగా కనిపిస్తుందో. మనకి ఉల్లిపాయ కానీ మసాలా కానీ ఏమీ లేకుండా మంచి స్మెల్తో, మంచి సువాసనతో మంచి కూర రెడీ అయిందండి. చిక్కుడుకాయ నువ్వుల కారం కూర రెడీ అయిపోయిందండి చక్కగా. చూసారా ఎంత బాగుందో. ఇంకా స్టవ్ ఆపేద్దామండి. కొంచెం కొత్తిమీర తీసుకున్నాం కదండి, కొద్దిగా గార్నిష్ చేస్తున్నాను పైన. దగ్గరగానే ఉండాలండి కూర, ఇది పలసగా కాకుండా దగ్గరగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి చక్కగా చూసారా ఎంత బాగా తయారైందో. వేడి రైస్లో వేసుకుని తింటే ఎంతో బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చేద్దామండి. సాల్ట్ చూసుకుందాము. సాల్ట్ చూసుకున్నానండి, సాల్ట్ చాలా బాగా సరిపోయింది. అంతా కూడా కారము సాల్ట్ అన్నీ కూడా మీరు కారం కానీ సాల్ట్ కానీ మీరు వేసుకోవడం బట్టి వేసుకోండి. చాలా బాగుంటుందండి ఇలా వండుకుంటేని. చూసారా ఎంతో చక్కగా ఉంది, మంచి సువాసన వస్తుంది. సర్వ్ చేసి చూపిస్తానండి. మూత పెట్టేస్తున్నాను, ఇంకా దగ్గర అయిపోతుంది కదా ఇంకాని. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను. చిక్కుడుకాయ టమాటా వేసి నువ్వుల కారం చేశానండి. చక్కగా కర్రీ రెడీ చేశాను. ఎంతో టేస్ట్గా మంచి సువాసన వస్తుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలాగా అస్తమాటు ఇలాగా ఉల్లిపాయలు అవి వేసుకోలేనప్పుడు, మసాలాలు అవి వాడలేనప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి, చాలా బాగుంటుంది. ఇదే కర్రీ పల్లీ కారంతో కూడా చేసుకోవచ్చండి. ఇది నువ్వుల కారంతో చేశాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. ఇది కూర దేంట్లోకైనా బాగుంటుందండి. పుల్కాకి కానీ చపాతీకి కానీ మన రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. అంతా కూడా ఇంగ్రీడియంట్స్తో పాటు కర్రీ చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో చూపించానండి. వీడియో అంతా కూడా వీడియోని చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి ఎలా వచ్చిందో వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.